హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ మా పిల్లల కోసం అయితే వెజ్ మోమోస్ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. వాళ్ళు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అని ఏదో ఒకటి అడుగుతున్నారండి. అందుకోసమే ఈరోజైతే వెజ్ మోమోస్ చేశాను ఇంటి దగ్గర. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మైదా పిండిని అయితే కొంచెం తీసుకోవాలండి. మైదా పిండిని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్టఫింగ్ కోసం నేను క్యాబేజీని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. అందులోనే ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం సాల్టు, మిరియాల పొడి అయితే కొద్దిగా వేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ముందుగా కలిపిన ముద్దని చేత్తో అయితే బాగా ప్రెస్ చేసుకోవాలండి. చేత్తో ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ లాగా అయితే చపాతీ కట్తో రౌండ్గా చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా కలిపిన స్టఫింగ్లో అయితే వాటర్ ఏం లేకుండా గట్టిగా అయితే పిండుకోవాలండి. సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ వేస్తే వాటర్ అయితే వస్తుంది. వాటర్ ఏం లేకుండా బాగా పిండుకోవాలండి. అలాగే ముందుగా మనం కట్ చేసిన చపాతీని దీంట్లో మోమోస్ వేసే అచ్చు అయితే ఉంటుంది, దాంట్లో అయితే పెట్టి కొంచెం స్టఫింగ్ పెట్టి దాని చుట్టూ అయితే వాటర్ కొంచెం తడిపి అయితే పెట్టేసుకోవాలండి. అచ్చు అయితే చాలా బాగా వస్తుంది. అలాగే మేము చేయితో కూడా కొన్ని చేసాము. బాగా పలచగా అయితే చేసుకోవాలండి. చపాతీని బాగా పలచగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలాగా రౌండ్గా ఉండే చిన్న కటింగ్ గిన్నెతో అయితే మేము కట్ చేసి హ్యాండ్స్తో అయితే చేసామండి. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి అయితే చేసాము. చాలా బాగా అయితే వచ్చాయి. మన ఇంట్లో ఉండే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ చేసుకునే పాత్రలో అయినా సరే, లేదంటే ఇలా మోమోస్ దాంట్లో అయినా ముందుగా అయితే గ్యాస్ మీద వాటర్ పెట్టి బాగా బాయిల్ చేయాలి. అలాగే ఇంకొక ప్లేట్లో అయితే ఈ మోమోస్ అన్నీ పెట్టి కింద పైన కొంచెం ఆయిల్ అయితే రాసేసుకుని అయితే గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఈ మోమోస్ ఉడకడానికి అయితే టైం పడుతుందండి. ఈలోపు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామా. వేరొక సైడు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 4 టమాటాలు, దాంట్లోనే దానికి సరిపడినంత ఎండుమిర్చి, అల్లము, తెల్లుల్లి, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన దాన్ని మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే మోమోస్ కూడా రెడీ అయిపోయావండి. ఈ చట్నీలో ముంచుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.